మాటలు బంగారు హృదయం. అనగనగా నల్లమల అనే అడవి. ఆ అడవిని ధ్రువ అనే సింహం పాలిస్తుండేది. దానికి తోడేలు మరియు గ్రద్ద మంత్రులుగా ఉండేవి. ఒకరోజు గ్రద్ద అడవిలో విహరిస్తుండగా అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒక వంటెను చూస్తుంది. వెంటనే ఎగురుకుంటూ సింహం స్థావరానికి వచ్చి, మహారాజా మహారాజా, మన అడవికి దూరంలో ఉన్న ఎడారిలో ఒక ఒంటెను చూశాను. దాన్ని మనం వేటాడగలిగితే మనకు వారానికి సరిపడా ఆహారం లభిస్తుంది అని చెప్తుంది. సింహాన్ని తోడేలును వెంటనే ఎడారికి బయలుదేరేలా చేస్తుంది గ్రద్ద. మిట్ట మధ్యాహ్నం అవుతుంది వారు ఎడారికి చేరడానికి. కానీ ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడి వేడికి సింహం మరియు తోడేలుల కాళ్ళు కాలి నడవలేకపోయాయి. దాంతో గ్రద్ద ఎగురుకుంటూ ఒంటె దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని, మంత్రి తోడేలును అడవిలో దించగలవా అని అడిగింది. అందుకు ఒంటె ఒప్పుకుంటుంది. వెంటనే సింహాన్ని తోడేలును మోసుకుంటూ వారి స్థావరానికి తెచ్చింది. ఒంటె మంచితనం సింహానికి బాగా నచ్చుతుంది. అయ్యో, నేను ఇంత మంచివాడినా చంపి తినాలనుకుంది అని తనలో తనే చింతిస్తుంది సింహం. తరువాత ఒంటెతో, మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అని అంటుంది. తోడేలుకు గ్రద్దకు ఆహారం లభించదు కనుక సింహం తీసుకున్న నిర్ణయం వారికి బొత్తిగా నచ్చలేదు. అవి ఓ ఉపాయం పన్నాయి. మహారాజా, మీ కాళ్ళు కాలిపోవడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండటం మేము చూడలేము. కాబట్టి మీరు మమ్మల్ని చంపి తినేయండి అన్నాయి ఒకేసారి. అది విన్న ఒంటె, వాళ్ళని వదిలేయి రాజా, పాపం చిన్న ప్రాణులు, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది. తోడేలు గ్రద్ద ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది. దాంతో సరే, ఒక్కొక్కరు వరుసగా రండి, ముందు చిన్న జీవితో మొదలు పెడతాను. గ్రద్ద, నువ్వు రా ముందు అంది. ఆ మాటకి గ్రద్ద తుర్రుమంటే తోడేలేమో పరుగు లంఘించుకుంది. ఒంటె సింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి. ఈ కథలోని నీతి: మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేసిన వారిని మనం ఎప్పుడూ మోసం చేయకూడదు అని సూచిస్తుంది.